హాయ్ హలో వెల్కమ్ టు పీవీ స్టోరీస్ తెలుగు. ఇవాళ మన మినీ స్టోరీ చిచ్చర పిడుగులు. ఒక ఊరిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు మురళి, గోపి. ఈ ఇద్దరు చదువులో అంతగా మనసు పెట్టకుండా ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళని చిచ్చర పిడుగులు అని పిలిచేవాళ్ళు. స్కూల్ బెల్ ముందుగానే కొట్టి క్లాస్ ముగిసినట్టు నటించేవారు. పక్కింటి సీతక్కకి మిర్చి బజ్జీలాగా చూపించి ఉప్పు బజ్జీలు పెట్టడం చేసేవారు. వీటి వల్ల అందరూ విసిగిపోయేవారు. ఒకరోజు ఊర్లోకి ఒక తెలివైన తాతయ్య వచ్చారు. తాతయ్య ఆ పిల్లల్ని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, మీ అల్లరి మంచి కోసం వాడితే మీరు గొప్పవాళ్ళు అవుతారు. 2 రోజుల్లో ఎవరైనా నిజంగా నవ్విస్తే బహుమతి మీదే అని చెప్తారు. మొదట మళ్ళీ చిలిపి పనులు చేసేవారు, కానీ ఎవ్వరూ నవ్వలేదు. ఆ తరువాత వాళ్ళు ఆలోచించారు, మన అల్లరిని ఎవరికైనా ఉపయోగపడేలా చేస్తే నవ్వుతారు కదా అని అనుకుంటారు. మురళి చిన్నపిల్లలకి అక్షరాలు నేర్పాడు. గోపి బామ్మకి కూరలు తెచ్చిపెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తాతయ్య వచ్చి ఇలా అన్నాడు, ఇదిగో ఇలాగే మీ చిలిపితనాన్ని మంచికి మార్చుకుంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు అని తాతయ్య వాళ్ళిద్దరితో నవ్వుతూ చెప్తాడు. స్టోరీ నచ్చిందా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.